టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నన్నెచోడిని కుమార సంభవ కావ్యం 43వ భాగం 23/12/20 పార్వతీశ్వరుల వివాహ వర్ణన. పార్వతీ పరమేశ్వరుడు అంటాం మామూలు, ఆయన కలిపేశారు. పార్వతీ ఈశ్వరుల వివాహ వర్ణన. లలిత ముఖాబ్జ సౌరభ విలంపట షట్పదలీల క్రాల కుంతలములు వాణి జోపనని సందడి తందడి అల్లిన లీల భాసురోత్పల దళదామకంబనక భాస్వదపాంగ విలోల దుగ్రుచులు పొలయగ చూచే పార్వతి విభున్ ప్రణయాతి రసావహంబుగన్. పార్వతి శిరోజాలు ఆమె మనోహరమైన ముఖపద్మ పరిమళాలలో విశేషంగల ఆశగల తుంబెదల విధంగా వాటిని త్రోలటానికి తక్షణమే అల్లిన నల్లనివి ప్రకాశించేవి అయిన కలువరేకుల దండ అని ప్రకాశించే క్రీకన్నుల చంచలాలైన చూపుల కాంతులు ప్రసరిస్తున్నట్టుగా అనురాగ రసాలుగా ఆమె భర్త అయిన ఈశ్వరుణ్ణి చూసి అంత బృహస్పతి దత్త సుముహూర్తంబున పరమేష్టి హోమపు పురస్సరంబుగా విధి విహిత విధానంబున గిరీశుండు గిరిజన్ పరిణయం వయ్యే అయ్యవసరంబున. బృహస్పతి పెట్టిన సుముహూర్తానికి బ్రహ్మకృత హోమ పురస్కారంగా శాస్త్రవిహిత విధానంలో శివుడు పార్వతిని పెళ్ళాడాడు. ఆ సమయం సప్త మునీంద్ర ప్రజాపతి ముని విప్రగణములు వేదఘోషణముల బోరణ తుంబురు నారద కిన్నెర గంధర్వ మంగళగానమెస్ స్వరవాద్య నందికేశ్వర వాద్యము సమస్తంబులై పులుపారి తద్దయడలి జయఘంట కాహళ శంఖ కాంస్యక వేణు వీణానినాదములు విస్తరి సంతతమును భక్తజన జయ జయ శబ్దము దిగంతమడలి చెలగుచుండే జలధులేడును కూడి చంద్రోదయంబుల ముదము తోడ పెరగి మ్రోయునట్లు. సప్త సముద్రాలు పొంగి చంద్రోదయ సమయంలో సంతోషంతో ఉప్పొంగి మోగే విధంగా సప్త మునీశ్వరుడు ప్రజాపతులు మునులు బ్రాహ్మణుల వేదధ్వనులు అతిశయించేవాడు చేసే వేదగా తుంబురుడు నారద కిన్నెర గంధర్వుల మంగళగానం అధికంగా వినిపించి దేవతల వాద్యాలు నందికేశ్వర వాద్యాలు మొత్తం కలిపి మాల విజృంభించి వినిపిస్తారు. జయఘంటల పెద్ద ఢక్కల శంఖాల కాంస్యవాద్యాల వేణువుల వీణల నాదాలు వ్యాపి నిరంతరం భక్తజనుల జయ జయ శబ్దాలు దిక్కులకు చివర వరకు వ్యాపించి వరదు వివాహ వేళ అభివాంఛిత వస్తువులెల్లవారికి స్వరభులు బోరనం కురిసి సూర్యుల బర్వెరస ప్రవాహము స్వరతరులిచ్చి కోరిక సూచిన తోటని తోచె పెన్నిధులు విరిసె ముడులు మొగిన్ పరుస వీధులు నిండే జగత్రయంబునన్. ప్రదాత అయిన ఈశ్వరుడు వివాహ శుభ సమయంలో అందరికీ కోరిన వస్తువులు కామధేవును శీఘ్రంగా ఇచ్చేసే ఇవ్వడం అది కురిపించాయి. రస ప్రవాహాలు పక్కగా ప్రవహించాయి. కల్పవృక్షాలు కోరికలన్నీ తీర్చాయి. పెన్నిధులు చూసిన తోడని తోచిన మడులు వ్యాపించి అంటే ఏ మణులు కావాలని మనస్సులో అనుకుంటే ఆ మణులు వచ్చేసాయి.
పరుసవేదులు 3 లోకల్లో కూడా నిండిపోయి. అంటే మట్టిని బంగారం, లేకపోతే మామూలు ఇత్తడిని బంగారం, రాగిని బంగారంగా చేసేది. తదవసరంబున స్వరనది దొరకాడు సుధాకర రేఖ చెలిం సమర కంతల కర చామర పవన మభవు జుటాం జూటాంతరమున విహరింపదొడగి తగు సుఖలీల దేవతా స్త్రీల చేతులలో వింజామరల శివుడి శిరస్సు పైగల ఆకాశ గంగ తొణకింది. అటు ఇటు చంద్రకళ చెలించింది. సుఖమైనట్టుగా అతని జడముడిలో వీవదొడగింది. అటు ఇటు తేనీయ ముసులో అమృతపు వానయు పుండ్రేక్షు రసము వర్రొడి పెల్లో నది తుంపురు నారద గానరసం బభవు ఓలగంబున పర్వె తేనె వానం అమృత వర్షము నలుపు కలిసిన ఎర్ర చర్ర చెరుకు రస ప్రవాహము లేక అన్నట్లుగా తుంబురు నారదుల గానరసం శివుడి కొలువు కోటంలో బ్రహ్మాండంగా తత వితత ఘన సుశిరాత్మకంబులై మృదు స్ఫుటాది లక్షణ లక్షితంబులై భరత నందికేశ్వరాది వాజ్యనికారతోద్యమంబులు హృద్యంబులై చలంగ ఆస్థానంబు స్వరంగంబుగా రంభనాట్యారంభంబున. అప్పుడు తతం వితతం ఘనం సుశిరం అనే వాటితో కూడి మృదువు స్ఫుటం మొదలైన లక్షణాలు కని భరతుడు నందికేశ్వరుడు మొదలైన వాళ్ళ వాద్య చతుష్టయ హృదయంగమమై ధ్వనింపగ ఆస్థానం మంచి రంగస్థలం కాగా రంభనాట్య ప్రారంభం చేసి అలతులు నిర్వహస్తముల హస్త విలాసముతో అవునంగా చూట్కులు చూట్కులంతలని కూడి రమిం మనంబు తన్ మనోబలమున ఉల్లసిల్ల నిజభావము భావ విశేష సంపద వెలయ రసంబులన్ అభినవించే రసంబులు సొంగ కంబుగన్. హస్తాలలో తాళాది ఉపాంగాలు ఉండగా హస్త విలాసాలతో చూపుతూ పెనగగా తెరిచూట్కులతో మనస్సు ప్రీతితో కూడి రమించగా ఆ మనోబలంలో స్వీయ భావం ఉల్లసిల్లగా భావ విశేష సంపద రసాలలో ప్రకాశింపగా శృంగారాది రసాలు అవయవాలై అంటే ఆ రసాలకి అవయవాలు వచ్చినట్టు కొత్తగా మన్మధుడు పునర్జీవితుడవట. అయ్యవసరంబున సర్వేశ్వరుడు పార్వతీ సమేతుండై పరమ సుఖలీల తగి ప్రసన్నుండై ఉన్న కన్నిరింగి సూరవరుడు కామోత్పత్తి గిరియన్ అవసరం బడి త్రినయను కరుణ నడసి మనసు పడయ ఉద్యుక్తులై భక్తిపూర్వకంగా. ఆ సమయంలో సర్వేశ్వరు పార్వతీ సహితుడై చాలా సుఖం లేదా ఆసక్తి గది ప్రసన్నుడై ఉండటం తెలుసుకున్న దేవత మన్మథ ఉదయాని అంటే వాడు పునరుజ్జీవితుడు అవట ఇదే అదను సమయమని ఆయన దయ పొందటానికి ప్రయత్నం చేస్తూ తనువులు ముత్పులు కావది తన రగశిశు శివు పాదయుగము తలనిడికొనియా వనజ భవాచ్యుతురప్పిలి కనుగొన చందమ్మి విరుల కామల పూలెన్. బ్రహ్మ విష్ణువుడు తమ శరీరాల సంతోషం వల్ల గగుర్పాటు కలగ శివుడి పాదాల జంటపై శిరస్సు పెట్టుకొని ఎర్ర తామర కాడలలాగా ఒరిగిపోయారు.
అంత సురగురుండు కరకమలంబుల ముగిచి సంస్కృతి పూర్వకంబుగా అభవును అభిముఖం చేసుకొని అప్పుడు దేవగురుడైన బృహస్పతి హస్తాలు 2 చేతులు జోడించి స్తోత్రపూర్వక శివుణ్ణి సుముఖుణ్ణి చేసుకొని దేవకార్యంబుగా మహాదేవితోడ నీకు సంగతి గావించి మెచ్చువడయ వచ్చెగా క అంగభవుడు నిన్నిచ్చనెరిగి ఎరిగి పైనెత్తిరా నిన్ని యొడలు కలవు. మన్మధుడు దేవతల కార్యం కోసం మహాదేవి పార్వతితో నిన్ను కూర్చి మెప్పు పొందటానికి వచ్చాడు. కానీ నిన్ను కూర్చి మనసులో తెలిసి నీపై దండెత్తి రావటానికి వాడికి ఎన్ని గుండెలున్నాయి అన్నాడు. అదియునం కాక కడుకొన తప్పజూచనను చెడు లోకములనుట ఇది ప్రసిద్ధము జగతిన్ మృడా నీవు చక్కచూచిన చెడియే మనోభవుండిదియు విచిత్రము కాదు. కోపంతో చూస్తే లోకాలు చెడిపోతాయి లోకాలు అని ప్రసిద్ధం కానీ శివ నువ్వు మంచిగా చూస్తే మన్మధుడు చెడిపోయాడు. ఇది వింతగా ఉందేమిటి అని విని నిరతిశయ తపక్రేశం బెదింగించి మదను దయచేయునని మొక్కియున్న స్వరగురు ప్రముఖ సురవరుడు వరదుండు కరుణించి అంగయుండు జగంబుల కలంగుడై రతికన్ ప్రాక్తన స్వరూపుండై ప్రవర్తించునని వరంబించి అతని పూర్వ నియోగంబులు దయచేసిన అక్షణము. ఆ తర్వాత అత్యధికమైన తప కష్టాన్ని తిరిగించి మన్మధుణ్ణి దయగా చూడమని నమస్కరించి ఉన్న బృహస్పతి మొన్ననే దేవతా శ్రేష్ఠుడు శివుడు అనుగ్రహించి మన్మధుడి లోకాల అనంగుడై రతికి పూర్వస్వరూపుడై ఉంటాడని వరమిచ్చి అతనికి పూర్వ అధికారాన్ని అనుగ్రహింపగా